ఎలక్ట్రానిక్ మీడియా ముందుగా ప్రకాశం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా, పాత్రికేయులందరూ కూడా జై భీములు. నా పేరు పేరం సత్యం. నేను గిరిజన ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం సందర్భం మీకు అందరికి కూడా వివరించాలనేటువంటి దృక్పథంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, ఒకటి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ, ఈ రెండు పార్టీలు ఈ రాష్ట్రంలో ధనబలంతో అనేకమైనటువంటి ఓటుని వాళ్ళకి అబంధాస్తాలు తీసుకోవాలనేటువంటి ఒక వైపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పేద జాతి అనేక సంస్కృతి సాంప్రదాయాలు, అనేక భాషలు నెమరి ఉన్నటువంటి ఒక ఎరుకుల కుటుంబానికి సంబంధించినటువంటి జరిగిన అన్యాయం మీద ఈ రోజున ఈ ప్రెస్ మీటు సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో పేదల్లో అతి పేదలు ఉన్నటువంటి సామాజిక వర్గాలు మైదాన ప్రాంత గిరిజనులు, ఎరుకుల, యానాది, చెంచు, లంబాడ, ఈ తెగలన్నీ కూడా పేదరికం ఉన్నటువంటి కుటుంబాలు. మమ్మల్ని ఎవరు అభివృద్ధి చేస్తారనేటువంటి ఎదురు చూస్తున్నటువంటి జాతులు. ఇవాళ అభివృద్ధి చేయకపోగా పాలకపక్షాలు, ఇప్పుడున్నటువంటి పాలకపక్షం కావచ్చు, గతంలో ఉన్నటువంటి పాలకపక్షం కావచ్చు, మరి వచ్చేటువంటి పాలకపక్షం కావచ్చు, వీరి మీద వీరు పందులు పెంచుకోను, తట్టల బుట్టలు అల్లుకోను, చిన్నపాటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ద్వారా చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోను, చిన్నపాటి ఒక చిన్న స్థలాన్ని కొనుక్కుంటే ఆ స్థలాన్ని కూడా కబ్జా చేయాలంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కలిగినటువంటి రాజకీయ నాయకులు అండతో చెలరేగిపోతున్నటువంటి, ఇవాళ సమాజంలో ధనవంతులుగా ఉన్నటువంటి సకల సంపదలను దోస్తున్నటువంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ ప్రకాశం జిల్లాలో మరి జగన్నాథం శివసాయి అనేటువంటి ఈ కుటుంబం, వీళ్ళ తండ్రి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల విద్య ద్వారా మరి చైతన్యం ద్వారా చిన్నపాటి ఉద్యోగం సంపాదించుకొని తన సంపాదించుకున్న డబ్బులు మరి ఎక్కడ పందులను కొనుక్కోకుండా మళ్ళీ తిరిగి తన కొడుక్కి బుట్టల తట్టలు అల్లించుకునేటువంటి అవకాశం, మరి వృత్తిని మరి చేయలేడు కాబట్టి, చదివించాను కాబట్టి ఎక్కడైనా ఒక ప్లాట్ కొంటే తనకు ఉపయోగపడుతుంది అనేటువంటి దృక్పథంతో తన తండ్రి మరి ఒక ప్లాటు ఒంగోలు పట్టణంలో కొంటే ఆ ప్లాటు సంబంధించినటువంటి కొని తన అమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తే మరి ఇతని తండ్రి చనిపోయాడు, వీళ్ళ నాయనమ్మ చనిపోయింది. అది ఖాళీ ఉండి చూసి ఒక ఎస్టీ మహిళ చనిపోయిన పేరుతోటి ఒక ఎస్సీ మహిళని ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ కూడా సృష్టించుకొని ఆమె ద్వారా మరి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి మరి కర్ను శ్రీనివాసరెడ్డి, జమ్మి శివలక్ష్మణరెడ్డి, ప్రతాప్ కుమార్ రెడ్డి అనేటువంటి వాళ్ళు రెడ్లు సంబంధించి ఆ భూమిని ఇవాళ పట్టణాల్లో ఎరుకులలో ఉండటానికి అవకాశం లేదు. మీరు వెళ్ళి అడవుల్లోనే ఆ పందులు కాసుకుంటూ, లేకపోతే ఆ బాతులు మేపుకుంటూ, లేకపోతే తట్టాబుట్ట అల్లుకుంటే బతకాలి. కానీ మీరు ఒంగోలులో మరి ఇళ్ల స్థలాలు కొనేటువంటి స్థాయి మీ ఎరుకులకు ఉంటుందా? ఇది నిన్ను ఉండనివి ఇంటి స్థలాన్ని మేము కబ్జా చేస్తాము, ఇవాళ చట్టాలని మా చేతిలో తీసుకుంటాం, ఎవరో ఎస్సీ మహిళని మరి ఇవాళ ఎస్టీ మహిళని ఎస్సీ మహిళని చేసేస్తాం. దుర్మార్గమైనటువంటి ఆలోచన. చనిపోయినామని పేరుతో మరి అనేకమైనటువంటి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించుకొని ఇవాళ సిట్టు వేసినటువంటి పరిస్థితి మనందరికీ కూడా ప్రకాశం జిల్లా తెలిసిన విషయమే. సిట్టు కేసు ఉన్నా కూడా మరి రిజిస్టర్ ఆఫీసుకు సంబంధించిన కూడా ఇది పెండింగ్లో ఉన్నటువంటి విషయం తెలిసినా కూడా మరి ఈ మహిళ మీద, ఈ ఎస్సీ మహిళ మీద కేసుని రిమాండ్కి పోయిందని తెలిసినా కూడా
మరి మరి సిరి హాస్పిటల్ ప్రధానంగా మానవులకి రోగం వస్తే నయం చేయాల్సినటువంటి హాస్పిటల్ ఇవాళ అదే ఒక మచ్చగా నేను ఇవాళ కబ్జాల్లో ఉన్నటువంటి వాళ్ళని నాకు రాజకీయ బలం ఉండడం ఉంది, మరి నేను ఆ కులానికి చెందిన వాడిని అని చెప్పేసి వాళ్ళు ఇవాళ మరి డిస్ప్యూట్లో ఉన్నటువంటి మరి కోర్టులో ఉన్నటువంటి ఇవాళ సిట్లో ఉన్నటువంటి రిజిస్టర్డ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మొత్తం కూడా మరి నిజమైనటువంటి అర్హుల దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఒక ధైర్య సాహసాలతో నేను రెడ్డి కులం, నాకు రాజకీయ అండ ఉంది, ఏదైనా చేస్తాను, ఎవడొస్తాడో చూసుకుంటానని చెప్పేసి కొంతమంది రౌడీలను పెట్టి ఇతన్ని బెదిరించి కులం పేరుతో తిట్టి శివసాయిని మరి కులం పేరుతో తిట్టి దుర్మార్గంగా నువ్వు ఇవాళ ల్యాండ్లోకి వస్తే నీ అంత చూస్తాను, నీ ప్రాణాలు తీస్తానటువంటి దుర్మార్గమైనటువంటి బెదిరింపులు ఏదైతే ఉన్నాయో ఇది సహించరానిది. ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా కానీ ఇవాళ ఎరుకులకి, యానాదులకి, మాలలకి, మాదిగలకి ఈ సబ్బండ మరి కులాలకు సంబంధించిన వాళ్ళు ఇవాళ టౌన్లో ఒక చిన్నపాటి స్థలాన్ని కొనుక్కునే పరిస్థితి కూడా లేకుండా చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మరి రౌడీలకి అండగా ఉంటుందే తప్ప నిజమైనటువంటి ప్రజాస్వామికవాదులకి, నిజమైనటువంటి వాళ్ళ బాధితులకి అండగా ఉండట్లేదు. అందులో భాగంగానే ఇవాళ ఈ శ్రీనివాసరెడ్డికి, ఇవాళ లక్ష్మారెడ్డికి, మరి ప్రదీప్ కుమార్ రెడ్డికి ఏదైతే రాజకీయ పార్టీలు అండ ఉంటుందో వాళ్ళు వెంటనే ఈ విషయంలో వాళ్ళు వెనక తగ్గాల రాజకీయ పార్టీలను కూడా డిమాండ్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఈ రెండు పార్టీలో ఏదైనా సరే మరి శివసాయికి వ్యతిరేకంగా వస్తే, నిజమైనటువంటి అర్హుడికి వ్యతిరేకంగా వస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజా సంఘాలు మొత్తం కూడా ప్రజాస్వామిక వందలం కూడా వాళ్ళ ఆ కబ్జా కోరలో ఉన్నటువంటి మరి సిరి హాస్పిటల్ కబ్జాలకు వెళుతున్నటువంటి ఆ స్థలాన్ని మరి విముక్తి చేసి ఖచ్చితంగా శివసాయి కుటుంబానికి అందిస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే ఇది రాష్ట్రం మొట్టమొదటిగా మేము సూచన చేస్తాం ఈ పాత్రికేయుల సందర్భంగా, వెంటనే నువ్వు ఎవరైతే స్థలాన్ని నువ్వు కొన్నావా లేకపోతే ఇంకొకటి నీకు అమ్మాడా, ఇది మన అవసరం, నువ్వు ఎవరి దగ్గర అయితే కొన్నావో ఒకవేళ కొనింటే లేదా దౌర్జన్యంగా మరి నువ్వు కబ్జా చేస్తుంటే నువ్వు వెంటనే ఆ గోడలు అన్నీ కూడా పడగొట్టేసి మొత్తం కూడా నువ్వు స్వచ్ఛందంగా మరి ఒక క్షమాపణ చెప్పి శివసాయికి ఆ ల్యాండ్ని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి కూడా పత్రిక మనం చెప్తా ఉన్నాం. లేని పక్షంలో మేము ఖచ్చితంగా ఈ జిల్లాలోని ప్రజా సంఘాలు మొత్తం కూడా మూకుముడిగా వచ్చేసి నీ గోడలు నువ్వు ఇవాళ కబ్జా చేస్తున్నటువంటి సిరి హాస్పిటల్కు సంబంధించినటువంటి మొత్తం కూడా నీ దాకా రాకుండా చూసుకోని చెప్పే విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జగన్నాథం శివ అందరికీ నమస్కారం. నా పేరు జగన్నాథం శివసాయి. మా నాన్న పేరు జగన్నాథం నాగేశ్వరరావు. మున్సిపల్ కమిషనర్గా చేస్తూ 2004లో చనిపోయారు. మా నాన్నగారు మా నాయనమ్మ పేరు మీద 1995లో పోస్టల్ కాలనీలో 48 గదుల స్థలం కొన్నారు. దాన్ని మా పర్యవేక్షణలోనే ఉంటుంది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా నాయనమ్మ పర్యవేక్షణలో చూస్తూ ఉన్నాం ఆ స్థలాన్ని. మా నాయనమ్మ గారు 2023లో చనిపోయారు జనవరిలో. తర్వాత ఆస్తుల గురించి వివరించుకోగా ఆ సర్వే కోసం వెళ్ళగా అది ఆల్రెడీ కబ్జాకు గురైందని మా సర్వేయర్ గారు చెప్పగా అసలు ఏమైంది అని మొత్తం చూడగా కర్నూలు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఒక గుడిపూడి పేరమ్మ ఎస్సీ మహిళని, ఆమె పేరు గుడిపూడి పేరమ్మ అయితే అదే ఆధార్ కార్డు మీద ఆమె పేరు జగన్నాథం నాగమ్మ అంటే మా నాయనమ్మ పేరుగా మార్చుకొని ఆమె ఎస్సీ మహిళ, వాళ్ళ భర్త కూడా బతికే ఉన్నారు, వాళ్ళ కులమే వేరు. ఆమె ఎస్సీ మహిళ ఆమె ఆధార్ కార్డు జగన్నాథం నాగమ్మగా మార్చి ఆమె వాళ్ళ మా నాయనమ్మగా పెట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని జగన్నాథం వేణు అదే రోజు గిఫ్ట్ డీడ్, అదే రోజు సర్వే, అదే రోజు మళ్ళీ కర్ను కొన్నాడు కర్నూలు శ్రీనివాసరావు, అదే రోజు మళ్ళీ వేరే వారికి విక్రయం, అదే రోజు గోడలు పాతడం, అన్నీ ఒకటే రోజు జరిగిపోవడం. ఇవన్నీ ఎవరు అడగలేరనే ఒక ఉద్దేశంతో వాళ్ళు జమ్మి శివలక్ష్మణ్ రెడ్డి గారిగా అది సిరి హాస్పిటల్ యజమాని. అది ఇది అసలు నాగమ్మ, ఈమె వాళ్ళు చేసిన నాగమ్మ. ఆగస్టులోనే నేను తెలుసుకొని ఎస్పీ గారిని కలిసి ఈ విషయం ఇలా ఇంపర్సనేషన్ జరిగింది మేడం, ఇది ఆల్రెడీ సిట్ నడుస్తుంది, ఇది కూడా ఈ సిట్లో భాగము, ఈ ల్యాండ్ కబ్జా కూడా దయచేసి ఇలా అలౌ చేయండి అంటే ఆమె తప్ప వెంటనే అదే రోజు సిట్కి ఆదేశించి సిఐ కొండేపి గారికి అలొకేట్ చేశారు నా కేసు. కొండేపి గారు తక్షణమే చేస్తూ ఆమె దొంగ నాగమ్మని అరెస్ట్ చేశారు. ఇవన్నీ అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కర్నూలు శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి జమ్మి శివలక్ష్మణ్ రెడ్డికి అమ్మున్నాడు. మరి
తెలుసుకొని ఇది తప్పు, ఎందుకు నన్ను ఇలా మోసం చేసావని కర్నూలు శ్రీనివాస్ రెడ్డిని అడగాల. అతను అడగకుండా నా మీదకి వచ్చి నన్ను దూషిస్తున్నాడు. కులం పేరు మీద నన్ను రానికుండా స్థలం మీద నేను కూలోని పెట్టి నేను షెడ్ చేసుకుంటుంటే బయటికి పంపిస్తూ నన్ను నెట్టేస్తూ వాళ్ళ కాంపౌండర్లు నర్సులను పంపిస్తూ వీడియో కూడా తీశాను నేను. వీడియో వస్తుంది. అది జమ్మి లక్ష్మణ కన్ను మీద ఉండాల్సింది వాళ్ళంతా కుమ్మక్కయ్యి మా స్థలం కోసం అది ఒకరికొకరు కుమ్మక్క అవుతున్నారు ఇక్కడ ఈ విషయంలో. మళ్ళీ ఆరాధించాను సార్, మళ్ళీ ఆరాధించి కొత్త పరమేశ్వర్ రెడ్డి గారు కూడా కంప్లైంట్ ఇచ్చుకున్నాను. ఇది SC/ST అట్రాసిటీ కింద వస్తుంది, వెళ్ళి FIR కట్టండి ముందు వెళ్ళి అని సార్ కూడా తాలూకా CIకి రాశారు. ఇప్పుడు వరకు ఎటువంటి FIR రాయలేదు. కాదు, ఆమె SC మహిళ. ఏం లేదు, ఆమె అరెస్ట్ కూడా అయింది. ఇదిగో రిమాండ్ రిపోర్ట్ వెళ్ళొచ్చింది. ఎటువంటి సంబంధం లేదు. ఇంపర్సనేషన్ చేశారు. అది అనేక అర్జీలు పెట్టుకున్నాను నేను SP గారికి. సార్ ఈ విషయంలో ఏంటంటే ఇది ఒక ST భూమిని ప్లాట్ని కానీ వేరే వాళ్ళు ఒక రెడ్డి వర్గమో లేకపోతే OCBC ఎవరు కబ్జా చేసినా కానీ SC/ST అట్రాసిటీ చట్టం వర్తించుద్ది. అతని కులం పేరు తిట్టాల్సిన అవసరం లేదు. అతని ఆస్తిని కబ్జా చేయాలనేటువంటి చూడటమే అట్రాసిటీ. ఈ FIRలో ఇప్పుడు వీళ్ళ మీద అట్రాసిటీ కాలేదు. అంటే ఒక SC మహిళ, అందులో ఆమెది ప్రధాన పాత్ర కాదు. ఎందుకంటే ఆమె ₹1,00,000 ఏదో ఇచ్చారు ఆమెకి, ఆ పేరు మార్చుకున్నందుకు. పేదరికం ఉంది కాబట్టి ఆ కుటుంబం ఏదో ఆశపడింది. వీళ్ళు ధనవంతులు కదా, మరి అమ్మినటువంటి కుట్రదారులు ఎవరైతే ఉన్నారో ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు ధనవంతులు. ఈ ధనవంతులు రెడ్డి గారు కాబట్టి వీళ్ళు ప్రధాన పాత్రలు A1గా వీళ్ళని చేర్చాలి. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో శివలక్ష్మారెడ్డిని, కర్ను ప్రతాప్ కుమార్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా సిరి హాస్పిటల్ ఉంది, వీళ్ళందరినీ కూడా SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద వీళ్ళు అరుగులు సంబంధించి. కాదు, ఎందుకంటే అమ్మింది అమ్మాయి SC, అంటే వీళ్ళ నాయనమ్మ చనిపోయింది, వీళ్ళ నాన్న చనిపోయాడు. వీళ్ళ నాయనమ్మ పేరు మీద ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని ఒక దొంగ అమ్మని తెచ్చింది కర్నూలు శ్రీనివాస్ రెడ్డి. అంటే వాళ్ళు వీళ్ళంతా కూడా పార్ట్నర్స్ కూడబలుకొని అంత ఎవరి లాభాలు వాళ్ళు తీసుకున్నారు, పంచుకున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు మొత్తం పంచుకున్నారు వీళ్ళు.